मुल्क के तिबी मैदान की तारीख में ये पहला मौका है कि किसी रियासत ने एक ही वक्त में 9 सरकारी मेडिकल कॉलेजेस शुरू किए हैं। इस तरह का अमल वजीर आला के चंद्रशेखर राव की साबित कदमी का सबूत है। वजीर सेहत हरीश राव ने वजीर आला केसीआर की जानिब से प्रगति भवन से बाइक वक्त वर्चुअल तरीके से रियासत के 9 नए सरकारी मेडिकल कॉलेजों में MBBS की क्लासों का इफ्तिताह के बाद खिताब करते हुए इन ख्यालात का इजहार किया। इस मौके पर रियासती वजीर हरीश राव ने कहा कि आज का दिन रियासत की तारीख में एक संगमेल है। हमने उनकी रहनुमाई में रियासत की गरीबों को तालीम और सेहत की देखभाल फराहम करने के लिए इतनी बड़ी कामयाबी हासिल की है। उन्होंने कहा कि गुज़िश्ता साल तेलंगाना ने 8 कॉलेजेस शुरू करके एक नया रिकॉर्ड कायम किया था। हमने इस साल अपनी ही रिकॉर्ड तोड़ दिया है। हरीश राव ने कहा कि इस साल मुल्क भर में सरकारी शोबे में दस्तियाब MBBS नशिस्तों में तेलंगाना का हिस्सा 43% है, जो एक बहुत बड़ा रिकॉर्ड है। रियासती वजीर हरीश राव ने कहा कि मुल्क की बाकी 27 रियासतों और मरकज के जेर इंतजाम इलाकों में सिर्फ 57% नशिस्तें दस्तियाब हुई हैं। हरीश राव ने कहा कि हमारी रियासत मिशन भगीरथा, मिशन काकतिया, कालेश्वरम, पालामुरू, रंगारेड्डी प्रोजेक्ट, 24 घंटे बरखी की फराहमी, हर जिले को मेडिकल कॉलेज, रैतू बंधु, रैतू बीमा जैसे प्रोग्रामों पर अमलावरी में रियासत तेलंगाना मुल्क के लिए एक मिसाल बन गई है। उन्होंने कहा कि अगर वजीर आला केसीआर हर जिले के लिए एक सरकारी मेडिकल कॉलेज बनाने का फैसला करते हैं तो पूरा मुल्क इसी रास्ते पर चल पड़ेगा। रियासती वजीर हरीश राव ने दाखिला लेने वाले मेडिकल के तलबा को मुबारकबाद देते हुए कहा कि मुझे इतने अजीम मुकद्दस प्रोग्राम में शिरकत की इजाजत देने के लिए वजीर आला केसीआर का तहे दिल से शुक्रिया। కావడం అనేది ఇది ఒక గొప్ప రికార్డ్. దేశంలోని మిగతా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ కలిపి 57% కొత్తగా MBBS సీట్లు ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభమై ఒక తెలంగాణనే 43% MBBS సీట్లను ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించి దేశంలో రికార్డు సృష్టించిందని చెప్పుకోక తప్పదు. ఈ రోజు మిషన్ భగీరథ గాని, మిషన్ కాకతీయ గాని, మరి కాళేశ్వరము, పాల్మూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టు, 24 గంటల విద్యుత్ సరఫరా, జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజు, రైతు బంధు లాంటి కార్యక్రమాలతో దేశానికే మన రాష్ట్రం దిక్సూచిగా నిలిచింది. మరి ఈరోజు ఒకప్పుడు బెంగాల్ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనేటువంటి నాడునుంటే దాన్ని తిరగరాసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఈరోజు ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పిస్తే ఈ రోజు దేశం మొత్తం కూడా అదే దారిలో నడుస్తా ఉంది. అంటే తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని మన ముందుకు ముఖ్యమంత్రి గారు తీసుకువెళ్తా ఉన్నారు. అంటే ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు, సాధించుకున్న రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపినటువంటి ఘనత కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. మరి ఈ సందర్భంగా ఈ రోజు అడ్మిషన్స్ పొందినటువంటి వైద్య విద్యార్థులందరికీ మరి వైద్య ఆరోగ్య శాఖ తరఫున స్వాగతం తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున, నాకు కూడా ఇంత గొప్ప యజ్ఞంలో, పవిత్ర యజ్ఞంలో అవకాశం కల్పించినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మరి ఒకేసారి ఈ 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు.